నమస్తే. దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి గంధం చంద్రుడు గారు ఈరోజు మొత్తం స్టూడియోలో వచ్చారు. వారిని అడిగి అసలు కృష్ణా జిల్లాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కృష్ణా జిల్లాకు సంబంధించిన మరిన్ని వివరాలని గంధం చంద్రుడు గారితో డిస్కస్ చేద్దాం. నమస్తే జాయింట్ కలెక్టర్ గారు. నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అందరి దృష్టి కూడా ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి మీద ఉంది. అందులోనూ రాజధానికి అత్యంత కీలకమైనటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలు, ఎందుకంటే ఎంతైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే కేంద్రీకృతమైనటువంటి ఈ పరిస్థితుల్లో కృష్ణా డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్గా మీరు ఎంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు, మీ అనుభవాలు ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? నమస్కారం. గడిచిన 2.5 సంవత్సరాల నుండి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. సో ఇక్కడ రాష్ట్రం బైఫర్కేట్ అయిపోయిన తర్వాత, పునర్విభజన జరిగిన తర్వాత చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అలాగే ట్రాన్సిషన్ పీరియడ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడికి మారడం ఇదంతా కూడా జరిగింది. సో హైదరాబాద్ నుండి అన్ని ఆఫీసులు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి ఆఫీస్కి కూడా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదంటే వారికి సంబంధించిన స్పేస్ చూడడము, అలాగే సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఆఫీసులను చూసుకునే బాధ్యత కూడా కృష్ణా జిల్లా యంత్రాంగం మీద ఉంది. సో ఇవన్నీ ఒక పక్క చూసుకుంటూ సేమ్ టైం ఇక్కడ జరగాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద కూడా ఏమాత్రం ఫోకస్ తగ్గకుండా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. సో దానికి అనుగుణంగానే ఇక్కడ అటువంటి వర్క్ చేస్తున్నాము. చంద్రుడు గారు, అంటే ఈరోజు మనం ఒక్కొక్క అంశం మీదకి వస్తే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి మానసపత్రికగా చెప్పుకోవచ్చు స్వచ్ఛ భారత్ మిషన్ అనేది. సో స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత సరే అంకెల్లో రకరకాలుగా మన కృష్ణా జిల్లా కొంత వెనకబడినటువంటి మాట వాస్తవమైనా కూడా ఎటువంటి ప్రణాళికతో ముందుకు వస్తున్నారు? రేపు ఆగస్టు 15 నుంచి ఓడిఎఫ్ ఫ్రీగా డిక్లేర్ చేయాలి అని వింటున్నాం, ఇది నిజమేనా? దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు క్లారిఫై, కృష్ణా జిల్లా వెనకబడి లేదు. మనం ఏపీలో 3వ స్థానంలో ఉన్నాము. 13 జిల్లాలలో 3వ స్థానంలో ఉంది కృష్ణా. కంప్లీట్గా నేషనల్ వైడ్గా తీసుకుంటే నేషనల్ వైడ్గా 678 జిల్లాలలో మన స్థానం కూడా టాప్ 50% కంటే ముందే ఉన్నాము. అక్కడ కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్. సో కృష్ణా జిల్లాకు వచ్చేసరికి మనకి ప్రజా సాధికార సర్వేలో ఉన్నటువంటి డేటాతోని మనం అనుసంధానం చేసుకొని 100% టాయిలెట్స్ కట్టించడం అన్నది చేస్తూ ఉన్నాము. దాదాపుగా 12,50,000 కుటుంబాలు ఉన్నాయన్నమాట కృష్ణా జిల్లాలో. అందులో టాయిలెట్స్ లేనటువంటి వారు దాదాపుగా ఒక 2,82,000 ఉన్నారు అని చెప్పేసి మనకు ప్రజా సాధికార సర్వేలో తెలిసింది. ఆ 2,50,000 కుటుంబాలన్నింటినీ కూడా 2,50,000 కుటుంబాలన్నింటినీ కూడా ఈ మధ్య కాలంలో దాదాపుగా అన్ని ఇళ్లలో టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇంకా యాజ్ ఆన్ టుడే ఒక 45,000 టాయిలెట్స్ ఇంకా కట్టవలసి ఉంది. అందులో 19,000 ఆల్రెడీ వేరియస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇంకొక 26,000 రీసెంట్గా శాంక్షన్ చేయడం జరిగింది. సో మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే అక్టోబర్ 2, 2017 నాటికి కృష్ణా జిల్లాని కంప్లీట్గా ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అంటే బహిరంగ మల విసర్జన లేనటువంటి జిల్లాగా డిక్లేర్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ కృష్ణా జిల్లాలో 970 గ్రామ పంచాయతీలు, 9 నగర పంచాయతీలు లేదంటే మున్సిపాలిటీస్ ఉన్నాయి. అంటే అర్బన్ ఏరియాస్ ఒక 970 గ్రామ పంచాయతీలు. 970 కాను 733 గ్రామ పంచాయతీలని ఆల్రెడీ ఓడిఎఫ్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన వాటిని అక్టోబర్ 2వ తారీఖు నాడు లోపు కంప్లీట్ చేయాలన్న టార్గెట్తో ముందుకు వెళ్తాం. జేసీ గారు, ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి, స్వచ్ఛ భారత్ అనగానే కేవలం టాయిలెట్ల నిర్మాణం ఒకటేనో లేకుంటే ఓడిఎఫ్గా డిక్లేర్ చేయడమే కాకుండా ప్రజల్లో ఒక చైతన్యం, ఒక అవగాహన రావాలి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే డస్ట్బిన్ ఉంటాయి, కానీ ఆ డస్ట్బిన్ని సరిగా యూజ్ చేసేటువంటి ప్రక్రియ ఉండదు. సో ప్రతిదీ కూడా మన ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మీ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? మీరు చాలా కరెక్ట్గా చెప్పారండి. స్వచ్ఛ భారత్ అంటే కేవలం టాయిలెట్లు కట్టించడమే కాదు. అందుకే యాక్చువల్లీ దాన్ని మేమేం ఇంటర్నల్గా అంటే కృష్ణా జిల్లా యంత్రాంగం ఏం చేశామంటే స్వచ్ఛ అండ్ సుందర కృష్ణ, నాట్ ఓన్లీ క్లీన్గా టాయిలెట్స్ కట్టించడమే ఒకటి కాదు, పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి, ప్రతి గ్రామం కూడా సుందరంగా ఉండాలన్న ఉద్దేశంతో స్వచ్ఛ అండ్ సుందర కృష్ణగా నామకరణం చేసుకుని ముందుకు వెళ్తున్నాము. సో ఇందులో టాయిలెట్స్ కట్టించడం అన్నది మేజర్ పార్ట్. దానితో పాటుగా ఇంకా
ఆ రోడ్లను క్లీన్గా ఉంచుకోవడము, రోడ్డు పక్కన ప్లాంటేషన్ చేసుకోవడము, లేదంటే బిల్డింగ్స్ అన్నింటినీ కూడా నీట్గా పెట్టుకోవడము, పబ్లిక్ ప్రాపర్టీస్ని సుందరంగా తయారు చేసుకోవడము, ఇదంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కూడా ఇవన్నీ చేసేటట్లు చాలా రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు, అంటే చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేయడము, లేదంటే మహిళల్ని స్వయం శక్తి సంఘాల మహిళల్ని ఉపయోగించడము, అలాగే ఎన్జిఓస్ని ఉపయోగించడము, ఎన్జిఓస్ని వారి ద్వారా ఇన్వాల్వ్ చేయడము, ప్రజలందరినీ కూడా ఆల్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇదేదో ఒక యంత్రాంగం పెట్టినటువంటి కార్యక్రమం లాగా కాకుండా ఒక ప్రజల యొక్క కార్యక్రమం, అంటే ప్రజలే ఇందులో డెవలప్మెంట్కి కారకులు అన్నమాట. ఒక మాస్ మూమెంట్ ప్రజల ద్వారానే చేయడానికి. మీరు ఉద్దేశం అంటే ఎక్కడ కూడా ఏ ప్రభుత్వమైనా ప్రజలకి తీసుకురావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో చాలా చిత్తశుద్ధితోనే ఉంటుంది, కానీ ఆచరణ అమలులోనే అసలు సమస్య వస్తుంది. ఉదాహరణకు చూస్తే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఉంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఎవరైనా సరే యూరినల్స్ కానీ టాయిలెట్స్ కానీ వెళ్ళాలి అంటే దే హ్యావ్ టు పే 5 రూపీస్. సిటీ బస్ టెర్మినల్కి వస్తే 2 రూపాయలు పే చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఇటువంటి రుసుము లేని విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నాం? దానివల్ల మరింత ఎక్కువ మందికి మనం అవగాహన చైతన్యం కల్పించవచ్చు కదా. సో మీరు చెప్పిన పాయింట్ని వెరిఫై చేస్తామండి డెఫినెట్గా. అంటే దాని యొక్క మెయింటెనెన్స్కి ఏదైతే ఖర్చు అవుతుందో, అంటే ఏదైనా ఫ్రీగా వస్తుంది అని చెప్పేసి చెప్తే దాన్ని ట్రీట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు మన యొక్క మనోగతం ఎలా ఉంటుందని. ఫ్రీగా వచ్చింది అంటే దాన్ని ఎట్లా పడితే అట్లా వాడే పరిస్థితి ఉంటుంది. కనీస సౌకర్యాలు ప్రజలకు మనం ఏర్పాటు చేయాల్సిన కనీస సౌకర్యాలు దాని గురించి అని చెప్పేసి ఫ్రీగా కాకుండా కొంత లిటిల్ బిట్ అమౌంట్ పెడితే, ఒకటి ఇట్ విల్ ఆ సైకిని అంటే ఫ్రీగా కాబట్టి ఎట్లా పడితే అట్లా వాడొచ్చు అన్న దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఒకటి. రెండోది ఆ మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఖర్చు అవుతుందో దాన్ని అందులో కొంత రిట్రీవ్ చేయడం కోసం. దానివల్ల ఎక్కువ వస్తుందని కాదు, కానీ బట్ ఆ అనుభవజ్ఞులు మేధావుల దగ్గర నుంచి ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. ప్రచారానికి ఖర్చు పెట్టే దాని బదులు సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ముందుకొచ్చి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బందర్ రోడ్డు కానీ ఏలూరు రోడ్డు కానీ తీసుకున్నారంటే ఎక్కడ కూడా మీకు పరిశుభ్రమైనటువంటి టాయిలెట్లు కనిపించినటువంటి పరిస్థితి. అంటే మనం ఓన్లీ విజయవాడ గురించే మాట్లాడుతున్నాం. ఎటువంటిది ఇక మండల స్థాయిలో ఇటువంటి స్థాయిలో జరుగుతుంది. ఓడిఎఫ్గా డిక్లేర్ చేసే విధానంలో ఇటువంటివన్నీ మనం పరిగణలోకి తీసుకుంటున్నామా, లేక అందరితో పాటు మనం కూడా ఓడిఎఫ్ డిక్లేర్ చేయాలి అనే ఒక తొందరపాటుగా చూడాలా? ఎలా చూడాలి? మీరు చెప్పిన విషయం నా దృష్టికి ఆల్రెడీ, అంటే మీరు కానీ లేదంటే ప్రజల నుండి రాకముందే ఒక అధికారిగా నేనే వెరిఫై చేసుకొని చూశాను. ఇప్పుడు డిక్లేర్ చేసినటువంటి 733 గ్రామ పంచాయతీల్లో కొన్ని విలేజెస్కి ర్యాండమ్గా విజిట్ చేసి పర్సనల్గా అక్కడ కూర్చొని టోటల్గా ఎన్ని టాయిలెట్లు కట్టాలి, ఎన్ని టాయిలెట్లు కట్టారు, ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అన్నది చెక్ చేసినప్పుడు కొందరు కావాలని చెప్పేసి ఓడిఎఫ్ అన్నది ముందే డిక్లేర్ చేసి ఉన్నారు, అంటే కంప్లీట్ చేయకముందే. అటువంటివన్నీ కూడా రివర్ట్ చేసి మళ్ళీ కరెక్ట్గా పని చేసిన తర్వాత మాత్రమే వాటిని ఓడిఎఫ్గా డిక్లేర్ చేయించడానికి ఆల్రెడీ ఆ కరెక్టివ్ స్టెప్స్ అన్నది మీరు మా దృష్టికి తీసుకురాకముందే చేయడం జరిగింది. ఇంకా అటువంటివి చేయకుండా కూడా అందరికీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్, అంటే ఒక జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించాము. అలాగే ప్రతి మండలంలో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామానికి మండల స్థాయి అధికారిని గ్రామ స్పెషల్ ఆఫీసర్గా పెట్టాము. సో దట్ ఆ గ్రామంలో ఉన్న అధికారులు ప్లస్ ఆ గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ చేయగలరు. కాబట్టి గ్రామ స్పెషల్ ఆఫీసరు, అలాగే మండల స్పెషల్ ఆఫీసర్స్, అలాగే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్. ఎందుకంటే ఇదేదో కేవలం అధికారులు వాళ్ళ పర్యవేక్షణ జరిగేది కాదు, ప్రజల భాగస్వామ్యం అనేది ఉండాలి. ఉదాహరణకు మనం చూస్తే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి బందర్ కాలువ, ఏలూరు కాలువలను చూస్తే ఈరోజు అవి మురికి కాసారాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. విపరీతమైనటువంటి పొల్యూషన్. దాంట్లో మనం రెగ్యులర్గా మనం చూడొచ్చు ప్లాస్టిక్ వ్యర్థాలు కావచ్చు, లేకుంటే జంతు కళేబరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకప్పుడు తాగునీటి అవసరాలను తీర్చినటువంటి ఈ 2 ప్రధాన కాలువలు ఈరోజు మురికి కాసారాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇది జిల్లా మొత్తం కూడా అనేక కాలువలు, పంట కాలువల దుస్థితిలో ఉంది. సో వీటి మీద ఏమైనా మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? ఒకటి మీరు చెప్పినట్లు ఆ ప్రజల యొక్క భాగస్వామ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ స్కీమ్ సక్సెస్కి అయినా కూడా ప్రజలు ఇది మన స్కీము, లేదంటే మనం చేయాల్సిన యాక్టివిటీ అన్న భావన రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బందర్ కాలువ గురించి, రైవస్ కాలువ గురించి నేను తర్వాత వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్వాభిమాన కృష్ణ, అంటే స్వచ్ఛ భారత్కి సంబంధించి టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే 10 లక్షలు పెట్టి ఇల్లు కడతారు, ఒక 15,000 పెట్టి టాయిలెట్ కట్టరు. ఎందుకంటే దెర్ ఈజ్ ఏ సైకి అనమాట. ఒకటే మనసులో టాయిలెట్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు అన్న ఉద్దేశం.
సో దాని గురించి అని చెప్పేసి టాయిలెట్ కూడా చాలా ఇంపార్టెంటు అన్న విషయాన్ని మనం వారి యొక్క మైండ్లో చొప్పించడం కోసము మేము స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒక గ్రామంలో స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లలతోని మాట్లాడి ఎవరెవరైతే ఇళ్లలో టాయిలెట్ లేదో ఆ పిల్లలతోనే వారి తల్లిదండ్రులకే లెటర్ ఒకటి రాయించారు. సో దట్ అట్లీస్ట్ ఆ చిన్న పిల్లలు అడిగితే జనరల్గా పేరెంట్స్ కాదనలేరు ఒకటి. రెండోది చిన్నపిల్లల నుండి వస్తే ఏదైనా కూడా కొంచెం ఎక్కువగా పని అవుతుంది. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఏదైనా పని కావాలంటే చిన్నపిల్లల నుండి యూత్ నుండి అవుతుంది అని చెప్పేసి. అందుకని చెప్పేసి ప్రైమరీగా ఉమెన్ని చిన్నపిల్లల్ని ఈ యొక్క టాయిలెట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న ఒక భావనను తీసుకురావడం కోసము అక్కడి నుండే మొదలు పెట్టామన్నమాట. అలాగే వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్, అంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెంటివ్ కంటే కూడా ఇన్సెంటివ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్సెంటివ్ అన్నది షార్ట్ టర్మ్లో పనిచేస్తుందేమో కానీ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి కొంత ఎఫెక్టివ్గా ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేసి సో టాయిలెట్ కట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవి, ఇట్స్ ఏ కామన్ గుడ్. అంటే ఒక 100 ఇల్లు ఉన్నటువంటి ఒక గ్రామంలో 90 మంది కట్టుకొని ఒక 10 మంది కట్టుకోకపోయినా కూడా దాని యొక్క ఇల్ ఎఫెక్ట్స్ అన్నవి ఎంటైర్ విలేజ్కి ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ పబ్లిక్ స్మోకింగ్ లాంటిది. అందులో 10 మంది ఉన్న చోట ఒక్కరు స్మోక్ చేసినా కూడా మిగతా 10 మంది హెల్త్ పాడవుతుంది. సో అందుకని చెప్పేసి ఒక పీర్ ప్రెషర్, అంటే ఆ గ్రామస్తులే మిగతా వారిని ఒప్పించే విధంగా అది కూడా మీటింగ్స్ కండక్ట్ చేసి ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సో దట్ ఇదంతా కూడా కొంచెం తొందరగా అయ్యేటట్లు చూస్తున్నాం. రైట్, చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మీరు అన్నట్టుగా పిల్లలు వాళ్ళ యొక్క ఆలోచన పరిధి వాళ్ళు పేరెంట్స్ని కన్విన్స్ చేయడం అనేది ఒక మంచి ప్రోగ్రామ్. సో ఇప్పుడు మనకి అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నటువంటిది ఇది నిజంగా చూసుకుంటే శుభ్రత అనే ఒక విషయాన్ని మనం చర్చించాం. కాబట్టి ఏ హోటల్ తీసుకున్నా, అటు స్టార్ హోటల్స్ నుంచి చిన్న రోడ్ సైడ్ హోటల్స్ వరకు ఎక్కడ తీసుకున్నా కూడా అపరిశుభ్రం అనేది రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదో పై నగిషీలు తప్పితే మీరు ఒకసారి కిచెన్లోకి వెళ్ళి ఎన్నో కేసులు చూసాం, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు రైడ్ చేయడం, కానీ ముఖ్యంగా కల్తీ, ప్రతి ఆహార పదార్థము కల్తీ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో వీటి మీద ఏదైనా ఒక స్పెషల్ ఫోకస్ జిల్లా యంత్రాంగం మీరు తీసుకుంటున్నారా? ఇందులో రెండు విభాగాలు ఉన్నాయండి. ఒకటి శానిటేషన్కి సంబంధించి ఇంతసేపు కొన్ని విషయాలు చెప్పాను. రెండోది ప్రెమైసెస్ని క్లీన్గా పెట్టుకోవడము. సో ప్రెమైసెస్ క్లీన్గా పెట్టుకోవడం కోసం త్రూ శానిటేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ట్యాకిల్ చేస్తున్నాము. రెండోది కల్తీకి సంబంధించి అగైన్ అందులో జిల్లా స్థాయిలో ఇటువంటి విషయాలు చూసుకుంటే జాయింట్ కలెక్టర్ అంటే నేనే. సో దీంట్లో ఈ కల్తీకి సంబంధించిన విషయాలలో మనం లాస్ట్ 2 yearsలో దాదాపుగా ఒక 8 కోట్ల రూపాయల పెనాల్టీని వేయడం జరిగింది. అంటే ఎవరైతే ఇటువంటి కల్తీ నూనెలు కావచ్చు, బ్రెడ్లు కావచ్చు, సబ్స్టాండర్డ్ లేదంటే మిస్ బ్రాండింగ్ ఏదైతే చేసి అమ్ముతున్నారో అటువంటి వారి మీద కంటిన్యూస్గా రైడ్స్ చేస్తూ ఇటువంటివి కంట్రోల్ చేయడానికి 8 కోట్ల పెనాల్టీ వేసామంటే దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. ఏ జిల్లాలో కూడా ఇంత స్థాయిలో ఇంత భారీగా వీటిని కంట్రోల్ చేయడానికి ఇంతకంటే ఎక్కువ చర్యలు తీసుకోలేదు. సో స్టిల్ మీరు చెప్పినట్లు అక్కడక్కడ ఉన్నాయి. సో జిల్లా యంత్రాంగం శాయశక్తుల మీరు ఇందాక ప్రస్తావించారు దాదాపు 8 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు అని చెప్పని. సరే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి, మనకు కావాల్సింది వాళ్ళల్లో పరివర్తన లేకుంటే పెనాల్టీ ద్వారా ఖజానాకి రాబడా? పరివర్తన రావాలంటే దేర్ హ్యాస్ టు బి సమ్ ఫియర్ ఆల్సో. అడ్మినిస్ట్రేషను తప్పు చేస్తే పనిష్ చేస్తారు అన్న భావన కూడా ఉండాలి. తప్పు చేసినప్పుడు పనిష్మెంట్ లేకపోతే నేను ఏం చేసినా నడుస్తుందన్న భావన ఉంటే ఇంక తర్వాత చాలా స్పష్టమైన ఆరోపణ ఉంది. ఈ ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే తూనికలు కొలతల శాఖ కావచ్చు. సరే, ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు మినిస్టర్ గారు వచ్చిన తర్వాత సర్ప్రైజ్ విజిట్స్ అని పేరుతోటి మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం. కానీ ఒక యంత్రాంగం, ఒక జిల్లా యంత్రాంగం నిరంతరం ఒక పర్యవేక్షణ చేయాల్సినటువంటి పనిని వాళ్ళు చిత్తశుద్ధితో చేయట్లేదు అని ఒక అపవాదు కూడా ఉంది. దానికి అంటే ఈ మొత్తం డిపార్ట్మెంట్కి మీరే బాధ్యత కాబట్టి మీరేమంటారు? అది ఐ విల్ టెల్ దట్ ఇట్స్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువగానే పని చేస్తున్నారు. అందులో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. స్టిల్ ఇంత చేసిన తర్వాత కూడా బికాస్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం స్టిల్ ఇంకా బయటికి జిల్లావాసులు ఇటువంటి కల్తీలను ఏమైనా గుర్తిస్తే మీ నోటీస్కి తీసుకురావడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, లేకుంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏమైనా ఉందా మిమ్మల్ని అడ్రస్ చేయడానికి?
సో దే కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ, అంటే ఎవ్రీ మండే కావచ్చు, లేదంటే త్రూ అవుట్ ద వీక్ ఐఎమ్ అవైలబుల్. అట్లా కాకుండా వాట్ వీ హ్యావ్ డన్ ఈస్, ఈ గజెటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి ఒక ఆఫీసర్స్ ఉంటారు. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ని, సివిల్ సప్లైస్ అధికారులని, రెవెన్యూ అధికారులని టీమ్స్గా వేసి మేమేం చేసామంటే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ని వెరిఫై చేసాం. అంటే శాంపుల్స్ తీసుకొని శాంపుల్స్ని అనలైజ్ చేసిన తర్వాత దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎయిదర్ మిస్బ్రాండెడ్ ఆర్ సబ్స్టాండర్డ్ ఉంటే, కల్తీ అంటే సబ్స్టాండర్డ్ ఉంటే ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోవడం అన్నది చేస్తున్నాం. దీంట్లో ఎక్కడ జనరల్గా ప్రాబ్లం వస్తుంది అంటే, శాంపిల్స్ తీసుకున్న తర్వాత శాంపిల్ అనాలిసిస్ కోసము ల్యాబ్స్కి పంపిస్తారు. సో ఆ ల్యాబ్స్కి విజయవాడ, హైదరాబాద్కి పంపించాల్సి ఉంటుంది. అక్కడ జనరల్గా ఈ ప్రాసెస్లో డిలే జరుగుతుంది. మేము చేసింది ఏంటంటే, ఈ ప్రాసెస్లో డిలే జరగకుండా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ హ్యాస్ టు కమ్. సో ఆ డిలేని కర్టైల్ చేసి ఎక్కడైతే తప్పు చేశారో అటువంటి వారికి విత్ ఇన్ ఎ మంత్ ఆర్ విత్ ఇన్ 15-20 డేస్లో వారికి పనిష్మెంట్ జరిగేలాగా చూస్తున్నాం. సో ద డిటరెంట్ ఈజ్ మోర్. సో తప్పు చేసేవారికి ఖచ్చితంగా పెనాల్టీ పడుతుంది, లేదంటే షాప్ క్లోజ్ అవుతుంది అన్న భయం ఒకటి క్రియేట్ చేయగలిగి వాళ్ళ నుండి మార్పు తీసుకురాగలిగాం చాలా మటుకు. ఇంకా కూడా కొన్ని కేసెస్ ఉంటాయి మీరు అన్నట్లు. డెఫినెట్లీ విల్ ట్రై టు ఫర్దర్ ఇంటెన్సిఫై ఇట్. ఒక డ్రైవ్ చేసేటటువంటి అధికారి చిత్తశుద్ధి అనేది కింద వాళ్ళకి మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి ఒక మంచి ఫలితాలు రావాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఒక జిల్లా అభివృద్ధి వైపుకి వస్తే మనం అటు బందర్ పోర్ట్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి దుర్గగుడి ఫ్లైఓవర్ విషయంలో కావచ్చు, రకరకాల ప్రజా సంక్షేమానికి లేకుంటే పారిశ్రామికీకరణకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా ఎక్కడో జాప్యం అనేది, అంటే ఈ నిర్మాణం లోపల కావచ్చు లేకుంటే అమలులో జాప్యం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనేది వాదన. దీంతో మీరు ఏకీభవిస్తారా? అగైన్ యు ఆర్ 100% రాంగ్. సో ఇందులో ఈ జాప్యం కాదు, జాప్యంలో ఉన్న వాటిని కూడా ఇంకా తొందరగా కంప్లీట్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కృష్ణా జిల్లాలో. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజయవాడ నుండి జగదాల్పూర్ నేషనల్ హైవే 221. సో ఇట్ వాస్ కంప్లీటెడ్ ఇన్ ఎ రికార్డ్ టైమ్. నవ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇనాగ్రేషన్. దాదాపుగా 72 కిలోమీటర్ల పొడవున 6 లేన్ రోడ్ అన్నది రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ వీలైతే ఎప్పుడన్నా చూడండి. సో అది తక్కువ టైంలో కంప్లీట్ చేయించగలిగాము. రెండోది మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే నెంబర్ 9, ఇప్పుడు నేషనల్ హైవే నెంబర్ 65. సో ఇందులో ల్యాండ్ అక్విజిషన్ కానీ లేదంటే ఆ వర్క్కి సపోర్ట్ చేసి వర్క్ గ్రౌండ్ అయ్యేటట్టు చూడడం కానీ దాదాపుగా ఈ ప్రాజెక్ట్ దిస్ ఈజ్ పెండింగ్ ఫ్రమ్ 2007. గడిచిన 1.5 సంవత్సరంలోనే వీ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మోర్ దెన్ 60% ఆఫ్ ద వర్క్. విత్ ఇన్ ద నెక్స్ట్ 6 months వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ ఎంటైర్ నేషనల్ హైవే. దెన్ కనకదుర్గ ఫ్లైఓవర్కి వచ్చేసరికి ఈ టాస్క్ను కూడా యూ డోంట్ బిలీవ్ ఎంటైర్ ల్యాండ్ అక్విజిషన్ ఇన్ విజయవాడ టౌన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ఫ్లాట్ 14 days. యూజువల్లీ ఇటువంటి వాటికి 14 years పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది ఒక 14 daysలో ఎంటైర్ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి వర్క్ గ్రౌండ్ అయ్యేలాగా చూసాము. బికాస్ ద కాంట్రాక్టర్ కొద్దిగా ఇందులో స్పీడ్గా చేయలేకపోతున్నారు. అదర్వైజ్ బై దిస్ టైమ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ప్రజల అందుబాటులో వచ్చి ఉండేది. ఈవెన్ నౌ ఇంకా పార్ బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ కావడానికి దగ్గరలో ఉంది. సిమిలర్లీ ఎయిర్పోర్ట్ గన్నవరం విమానాశ్రయం మీరు ఇంతకుముందు చూస్తే ఒక చిన్న బస్టాండ్ లాగా కనపడేది ఎయిర్పోర్ట్. ఇప్పుడు కొత్త టెర్మినల్ 360 రోజులలో కంప్లీట్ చేయించగలిగాము. 360 రోజులు, నాట్ ఈవెన్ 365, లెస్ దాన్ ఏ ఇయర్లో అంత బ్యూటిఫుల్ టెర్మినల్ని నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా కట్టించిన సందర్భం లేదు. రెండవది దీనికి సంబంధించిన ఫర్దర్ ఎక్స్పాన్షన్, అంటే కోడ్ F ఎయిర్పోర్ట్గా చేయడానికి, అంటే ఇంటర్నేషనల్ స్థాయి హైయెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ల్యాండ్ కావడానికి కావాల్సిన విధంగా రన్వేని ఇప్పుడున్నటువంటి 2286 మీటర్స్ నుండి 4300 మీటర్స్కి పెంచబోతున్నారు. సో దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి దాదాపుగా 800 ఎకరాలని అది కూడా రికార్డు టైంలో కంప్లీట్ చేశాము. సో మీరన్నట్లు ఇక్కడ రాజధాని వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. బికాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వర్క్స్ ఆర్ సో మెనీ, చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్టు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, నేషనల్ హైవే 221 కంప్లీట్ అయిపోయింది, నేషనల్ హైవే 65 మచిలీపట్నం టు విజయవాడ ఆల్మోస్ట్ సగం అయ్యింది. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ డెఫినెట్గా ఉన్నాయి. వీఆర్
క్లియరింగ్ దెమ్. సిమిలర్లీ మిగతా రైల్వేస్ వర్క్స్కి సంబంధించి కూడా డబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్, దెన్ బైపాస్ లైన్, దెన్ మచిలీపట్నం, భీమవరం టు మచిలీపట్నం. సో ఇలాగా ప్రతి రైల్వే లైన్ కూడా దాదాపుగా ఇటువంటి వాటిలలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇఫ్ యూ పర్మిట్ మీ. ప్లీజ్. నేను కర్నూలు జిల్లా నుండి అనమాట, సొంత గ్రామం. సో అక్కడ నంద్యాల టు ఎర్రగుంట్ల అని చెప్పేసి ఒక రైల్వే లైన్ వేయాలి అని చెప్పేసి నేను చిన్నగా ఆడుకునే టైంలో విన్నాను. అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నవ్ ఐఎమ్ 35 years ఓల్డ్. సో ఎప్పుడో 5 yearsలో విన్నది ఒక 30 years తర్వాత ఇప్పుడు రియలైజ్ అయ్యింది. ఇక్కడ కృష్ణా జిల్లాలో రైల్వేకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే డబుల్ లైన్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ ఉన్నాయో అవన్నీ దాదాపుగా 6-7 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్నవి జస్ట్ లాస్ట్ 1 yearలోనే కంప్లీట్ చేయించగలిగాము. సో దట్ ఈస్ హౌ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏవైతే ఫాస్ట్ జరుగుతున్నాయో చెప్పారు. నిజంగా ప్రజలకు అన్ని అందుబాటులోకి రావాలి అని కోరుకుంది. ఎందుకంటే మౌలిక వసతులు కలిగించినప్పుడే మనం కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా విషయాలు చెప్తుంటారు, జీవన ప్రమాణం పెరిగినప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం పెరుగుతుంది, ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని. కానీ ఈరోజు మనం ఒకసారి చూస్తే చిన్న సన్నకారు వ్యాపారుల దగ్గర నుంచి ముఖ్యంగా రైతులకి ఈరోజు అటు గుంటూరు జిల్లా కావచ్చు, ఇటు కృష్ణా జిల్లాలో కావచ్చు, సరైన టైంకి విత్తనాలు, ఎరువులు అనేవి వాళ్ళకి అందుబాటులోకి రావట్లేదు. వాళ్ళు వ్యవసాయం మీదే ఆధారపడ్డటువంటి వాళ్ళకి పంటలు పండిస్తే కనీసం వాళ్ళ మద్దతు ధర కూడా లభించట్లేదు అనే ఒక ఇది కూడా ఉంటుంది. అంటే ఒక జిల్లా యంత్రాంగంగా రైతుల సంక్షేమం కోసం మీరు ఏం చేస్తున్నారు? సో ఇందులో అగైన్ టెక్నాలజీని చాలా లార్జ్ స్కేల్లో ఇన్ఫ్యూజ్ చేసి ఎరువులు కావచ్చు, మిగతా విత్తనాలు కావచ్చు, మిగతా అన్నీ కూడా ఇప్పుడు ఎరువులకు సంబంధించి ఆధార్ ఎనేబుల్డ్ ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రిటైలర్, రైతు. సో ఇంతకుముందు ఈ లింక్ అన్నది, ఈ సప్లై చైన్ అన్నది ఇట్ వాజ్ నాట్ ఆటోమేటెడ్. సో ప్రతి స్టేజ్లో కూడా దెర్ వాజ్ మ్యానిపులేషన్ చేసే స్కోప్ ఉండేది. సో అటువంటిది లేకుండా ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుండి, అంటే ఎక్కడైతే దాన్ని ప్రొడ్యూస్ చేశారో, ఎంత ప్రొడ్యూస్ చేశారో, ఏ కంపెనీ ప్రొడ్యూస్ చేశారు, ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుండి హోల్సేలర్కి ఎంత వచ్చింది, ఏ హోల్సేలర్కి ఎంత వెళ్ళింది, కంప్లీట్ డేటా మీరు కంప్లీట్ చైన్ అన్నది ఆటోమేషన్ చేయడం జరిగింది. ఇక్కడ రైతు దగ్గర కూడా రైతు వెళ్ళి ఆ డీలర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఫెర్టిలైజర్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళేసి జస్ట్ వాళ్ళ ఆధార్ నంబరు అండ్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే సో ఇతనికి ఎంత ల్యాండ్ ఉంది, ఈ రైతుకి ఎంత ల్యాండ్ ఉంది అనేది మన రెవెన్యూ రికార్డ్స్ నుండి, ల్యాండ్ రికార్డ్స్ నుండి తీసుకోవడం జరుగుతుంది. సో అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఈ ల్యాండ్ హెల్త్ ఎలా ఉంది, సాయిల్ హెల్త్ ఎలా అవుతుందండి. ఇదే పాయింట్ దగ్గర ఈ అనుసంధానం అంటే వివిధ శాఖల మధ్య సమన్వయ లోపమే రైతుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా ఫీల్డ్ విజిట్కి వెళ్లాల్సినటువంటి అగ్రికల్చరల్ వాళ్ళు కానీ, హార్టికల్చర్ వాళ్ళు కానీ కేవలం వాళ్ళు ఏసీ రూమ్లకి పరిమితం అయిపోయి అక్కడి నుంచే డెసిషన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో రైతులకు న్యాయం జరగట్లేదు అనేది ఈ వ్యవసాయంలో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళ బాధ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుందాం? ఏసీ రూమ్లో ఎవరు కూర్చొని ఉన్నారు అంటే వాళ్ళ ఆరోపణ అండి, అంటే ఆరోపణలో రైతులుగా వాళ్ళ ఆవేదన అది. అంటే మాకు పంట పండించి అరుగలం కష్టపడి పండించిన పంటకి కనీసం మద్దతు ధర దొరకట్లేదు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిస్తేజంగా ఉన్నాయి, వాటిని రీయాక్టివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది వాళ్ళ రిక్వెస్ట్. అది దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, but there are lot of improvements which are happened in the last 2 or 3 years. సో ఆ ఇంప్రూవ్మెంట్స్ పేస్ అన్నది ఇంతకుముందు గడిచిన 3 yearsలో ఎంత జరిగిందో అంతకుముందు 3 years కంటే కూడా దాదాపుగా 100 రెట్లు ఎక్కువ. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం, ఒక కిలో టమాటా కొనాలంటే వినియోగదారులు 100 రూపాయలు వెచ్చించినా కూడా కిలో రాని పరిస్థితి. కానీ అదే సమయంలో రైతులకి ఆ మాత్రం గిట్టుబాటు ధర కూడా లేదు. అంటే ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాలి అంటే ఖచ్చితంగా ఒక సమన్వయం అనేది కావాలి. ఆ సమన్వయాన్ని సాధించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోందా అన్నది ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్. ఫర్టిలైజర్స్కి వచ్చేసరికి మీరు అన్నట్లు ఆ సమన్వయం 100% సాధించడం జరిగింది. సో రైతు వెళ్ళి ఎంత కావాలి అని చెప్పేసి ఫర్టిలైజర్ ఇంత కావాలి అని అడిగిన వెంటనే సో అతనికి ల్యాండ్ ఎక్కడ ఉంది, అతని ల్యాండ్ యొక్క కండిషన్ అంటే హెల్త్ ఎలా ఉంది, అంటే సాయిల్ హెల్త్ ఎలా ఉంది, సో ఏమి డెఫిషియన్సీ ఉంది, లేదంటే ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయి,
సో ఆ కండిషన్లో ఉన్నటువంటి ఆ హెల్త్లో ఉన్నటువంటి అంటే సాయిల్ హెల్త్ని బట్టి ఎక్స్టెంట్ని బట్టి ఎంత క్వాంటిటీ కావాలి, ఏ ఫర్టిలైజర్ కావాలి అన్నది ఆటోమేటిక్గా డిసైడ్ చేసి అప్పటికప్పుడు అతనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు. అంటే ఎవరు కావాల్సినంత వాళ్ళు తీసుకునేవారు, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారు ఎక్కువ తీసుకునేవారు, లాస్ట్లో చివరిలో ఉన్న రైతుకి వచ్చేది కాదు. సో అటువంటిది లేకుండా ఇప్పుడు ఎంత ట్రాన్స్పరెంట్గా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ సిస్టమ్ని పెట్టడం జరిగింది. ఈ సిస్టమ్ని మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ గారు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇటువంటి సిస్టమ్ని దేశం మొత్తం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్రిషియేట్ చేసి వెళ్ళారు. సో ఆ విషయంలో మిగతా విషయాలలో కూడా అంటే మీరు చెప్తున్నట్లు సబ్సిడీ అంటే ఇన్పుట్ ఇవ్వడం కానీ, ఫర్టిలైజర్ ఇవ్వడం కానీ, విత్తనాలు ఇవ్వడం కానీ కృష్ణా జిల్లాలో ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ సకాలంలోనే అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వేరే జిల్లాలో ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కంటిన్యూస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అంటే ఆల్మోస్ట్ మీ అండర్లోనే మీ పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి ఈరోజు అత్యంత వివాదాస్పదమైన డిపార్ట్మెంట్లు ఏమైనా ఉన్నాయంటే ట్రాన్స్పోర్ట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లుగా జనాలు చెప్పుకుంటూ ఉంటారు. సో ఏది కూడా అక్కడ ఫైల్ కదలాలన్నా కూడా నెలల తరబడి పడుతుంది, చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది, అవినీతి అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది అనేది ఇది ఆరోపణగానే చూడాలంటారా, వాస్తవం ఉందని మనం కూడా ఒప్పుకోవాల్సి ఉంటుందా? That's a big allegation against revenue department, but yeah, there might be a grain of truth in it also. The actual situation is different. కృష్ణా జిల్లాకు వచ్చేసరికి దాదాపుగా 5,71,000 ఖాతాదారులు ఉన్నారు, అంటే రైతులు, భూమి ఉన్నవారు. సో వారికి రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా 100% కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి 2 విడతలుగా మీ ఇంటికి మీ భూమి అని చెప్పేసి కార్యక్రమాన్ని ఒకప్పుడు ఏదన్నా రెవెన్యూ రికార్డ్స్లో మార్పులు చేయాలన్నా, చేర్పులు చేయాలన్నా ఆ రైతు అధికారి దగ్గరికి రావాల్సి వచ్చేది. అట్లా కాకుండా అధికారులనే రైతుల దగ్గరికి పంపించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఇలాగా ఈ 5,71,000 రైతులందరికీ కూడా వాళ్ళ ల్యాండ్ రికార్డ్స్ని వాళ్ళకే ప్రింట్అవుట్ తీసి ఇచ్చాం. కానీ ఇక్కడ ఇంకొక వాస్తవం కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి, సరైనటువంటి మ్యాన్ పవర్ కూడా అందుబాటులో లేదు. అంటే అది ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి ఖాళీలు కావచ్చు, లేకుంటే మిగతా ఆస్పెక్ట్లో కూడా సరైన మ్యాన్ పవర్ అందుబాటులో లేదనేది ఇది వాస్తవం అంటారా? No, let me complete this previous one, we'll come to that point. సో ఈ విధంగా చేసి ఆ రెవెన్యూ రికార్డ్స్ని ఎక్కడ కూడా తప్పులు లేకుండా కరెక్షన్స్ అనేది చేయించడం జరిగింది. సో మొదటి విడతకి 2వ విడతకి దెర్ వాజ్ డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ రాంగ్ రికార్డ్స్. 2వ విడత ఇప్పుడు 3వ విడత ఆగస్టు 1వ తారీఖు నుండి మొదలు పెట్టడం జరిగింది. సో ద నెంబర్ ఆఫ్ పిటిషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఫర్ కరెక్షన్స్ ఆర్ చేంజెస్ హ్యావ్ డ్రాస్టికలీ కమ్ డౌన్. So I can say if not 100%, more than 90% of the records are properly correct. సో ఇందులో ఇప్పుడు మీకు తెలుసు బికాస్ రాజధాని వచ్చిన తర్వాత ల్యాండ్ లిటిగేషన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయాయి, రాజకీయ ఒత్తిళ్లు కూడా చాలా బాగా ఎక్కువ ఉన్నాయనేది ఒక. సో ల్యాండ్ లిటిగేషన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల నెంబర్ ఆఫ్ పిటిషన్స్ లేదంటే వచ్చే అప్లికేషన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము. సో డెఫినెట్లీ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద రెవెన్యూ రికార్డ్స్ మెయింటెనెన్స్ కావచ్చు, ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు. ఐ విల్ సే స్టిల్ దెర్ ఈస్ సమ్ ఫర్దర్ ప్రోగ్రెస్ ఈస్ రిక్వైర్డ్. ఏదైనా జెన్సీ గారు చివరిగా అంటే ఒక అపవాదం అయితే ఉంది ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద, సహజంగానే విజయవాడ లాంటి కొంత సెన్సిటివ్ ప్లేస్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయని. మీ పనితీరులో మీకు అటువంటి అనుభవాలు ఏమన్నా ఎదురయ్యా, లేక కేవలం అపవాదంగానే చూడాలంటారా? సో గడిచిన 2.5 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాను జాయింట్ కలెక్టర్గా. రైట్. సో ఐఎమ్ ద లాంగెస్ట్ సర్వింగ్ జాయింట్ కలెక్టర్ ఇన్ కృష్ణా. సో ప్రజాప్రతినిధులు కూడా కావాలని చెప్పేసి ప్రెజర్ పెట్టడం అంటూ ఉండదు. దే మైట్ కమ్అట్ విత్ సమ్ ఇష్యూస్. ప్రజాప్రతినిధుల దగ్గరికి రైతులు వెళ్ళొచ్చు, లేదంటే సమస్య ఉన్నవారు వెళ్తారు. కృష్ణా జిల్లా వరకు ప్రజాప్రతినిధులకి అధికారులకు మధ్య సమన్వయం సరిగానే ఉంది అంటారు? సమన్వయం 100% సరిగానే ఉంది. థ్యాంక్ యూ చంద్రుడి గారు, వచ్చి మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించారు, ఎన్నో చక్కని అభివృద్ధి కార్యక్రమాల గురించి విశ్లేషించారు. మరిన్ని అభివృద్ధి ఫలాలు ప్రజలకి అందుబాటులోకి రావడానికి యంత్రాంగం అందుబాటులో ఉంటుందని మనం కూడా భావిద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. నమస్తే.